ఈ అమ్మాయి నీ పక్కనే కూర్చుంటుంది కదా, ఇక నీ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. గురుగారు దీపం దీపం ఆరిపోయింది. అమంగళం ప్రతిహతమగుగాక. గురుజీ ఏంటి అవసరం గురుజీ? చెప్తాను. ఈ రోజు పంచభూతాల సమరసిద్ధి, అందువల్ల ఇలా జరిగింది. ఎతవసో దాపి తెలుగులో చెప్తే అందరికి అర్థమవుతుంది కదా. ఈ రోజు పంచభూతాలు యుద్ధం చేసుకున్న రోజు అన్నమాట. వాయుదేవుడికి కోపం వచ్చి అగ్నిదేవుడిని సంహరించాడు, అందుకే ఈ దీపాలు ఆరిపోయాయి. ఓహో గురుజీ, అమృత గడియలు దాటిపోతున్నాయి, ముందు ఉంగరాలు మార్చుకోవాల్సిన సమయం ఆసనం. అవునవును, రింగులు మార్చుకోవాలి కదా. బాబు ఉంగరం తీయనాయనా. గురుగారు నిశ్చితార్థ ఉంగరం కనిపించడం లేదు. ఏ ఓడికి ఉంగరాలు కొట్టేస్తాం కానీ దాతం తెలదా? చాలా మంచి ఫ్యామిలీ మీది. ఏంటి ఉంగరం కనిపించట్లేదా? ఏంటి కుమార్ ఎక్కడ పడేస్తున్నావా? నీకు అసలు లెక్కే తెలీదు, వస్తువులు విలువ తెలియదు నీకు. నిన్న నుంచి ఉంగరం పెట్టేసుకుంటాడు ఉంచుకున్నాను. ఎక్కడ పెట్టావు నువ్వు? లేదు ఇక్కడే జోబులో పెట్టుకుని బెడ్రూమ్ పడేస్తున్నావా? అయ్యో దుర్ముహూర్తం వచ్చేస్తుంది గురుజీ, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. దుర్ముహూర్తం ఇప్పుడు ఎలా చేయాలి? నువ్వు నా దగ్గర రింగ్ ఉంది. సైజు ట్రై చేద్దాం. సరిపోయింది. గురుజీ గురుజీ ఆపండి పద్దులు, ఆపండి 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 ఆపండి. ఉంగరం నేను తొలగాలి. ఆపండి ఆపండి. గురుజీ ఉంగరం ఇరుక్కుపోయి ఏదో ఒకటి చెప్పారు ఇక్కడ. చెబుతాం బాబు, ఆలోచించుకు తావాలి కదా. శిష్య చెప్పండి గురుగారు. గుళ్ళో పంతులు గారు పూజ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పనులన్నీ తను చేస్తూ తను తాకి మనల్ని మమ అనుకోమంటాడు కదా, అలాగే నువ్వు ఆ ఉంగరాన్ని తాకి మమ అనుకో, సరిపోతుంది. అలాగే అలాగే పట్టుకో. మా అమ్మ అది అక్షతలు వెయిట్ ఇంకా అక్షంతలో ఎప్పుడు అయిపోయి నిశ్చితార్థం అయిపోయినట్టుగా. అయిపోయినట్టే. ఉంగరం ఎక్కడ రా? చూసినట్టుంది కదా మీ నాన్న తెలియదు.